సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గేమ్ చేంజర్ సినిమా ఫైనల్గా వచ్చేసింది. చూసారా సార్ మూవీ మీరు? యా. సో రివ్యూ ఎలా ఉందో చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగులో సినిమా ఇయర్ స్టార్ట్ అయ్యేదే సంక్రాంతి నుంచి. సో సింపుల్గా చెప్పాలి అంటే సంక్రాంతికి వచ్చే సినిమాలకి దిష్టిపోయింది అనుకునేలాగా తయారైంది గేమ్ చేంజర్. ఓపెన్గా చెప్పాలి అంటే సీరియస్లీ ప్రామిస్, ఫస్ట్ టైం ఒక సినిమా టికెట్ కొనేవాడికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇప్పుడు బేసిక్గా మనం ట్రావెల్ టికెట్స్ అన్నీ కొంటే ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, సినిమా టికెట్ కొనడానికి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించేలా చేసింది ఈ సినిమా. ఓవరాల్గా ఇప్పుడు కథ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో అసలు కథ అనేదే లేదు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు ఏం చేశాడు అంటే తమిళంలో పనిబకాసురుడు అంటారు. టిఎన్ ఆయన ఉన్నాడు, శేషన్. ఆయన ఒక మంచి ఐఏఎస్ అనమాట. ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా అంటే ఒక మంచి పర్సన్. తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక కథ అనుకున్నాడు. ఆ కథ ఆయన అనుకొని ఆయనే తీసుంటే నిజంగా బాగుండేదేమో, కనీసం ఓ బయోపిక్ లాగానే మిగిలిపోయేది. శంకర్ చేతుల్లోకి వచ్చేసరికి అతుకుల బొంతలా తయారయ్యి ఒక గందరగోళం అనిపోయింది. ఏం అర్థం కాల. అంటే ఒక వెర్రి భారీతనం అనుకోవచ్చు. అంత అవసరానికి మించి ఏదో సింపుల్గా చెప్పే పాయింట్ని భారీతనంతో చూపించి ఏదో చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వాల. స్ట్రాంగ్గా చెప్పాలంటే ఈ సినిమాకు ఒక కథ అనేది లేదు. అంటే కథ అంటే ఒక సంథింగ్, ఒక మెయిన్ గోల్ అచీవ్మెంట్ అనేది ఏమీ లేదు. సింపుల్గా ఏంటంటే రాజకీయంగా ఈ సినిమాని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో, ఎవరెవరికి తగిలేలా గన్ షాట్ డైలాగ్స్ ఇవ్వచ్చో అలా అలా యూజ్ చేసుకొని వదిలేశారు. శంకర్ భారీతనాన్ని రాజకీయంగా యూజ్ చేసుకొని గాలికి వదిలేశారు. సినిమా కూడా గాలికి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ పాత్రల తీరు తెన్ను గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి అనుకుంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి శ్రీకాంత్ గారి క్యారెక్టర్, ఇంకొకటి ఆబ్వియస్లీ మన అంజలి క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్ల తర్వాత మూడోది అద్భుతంగా మాట్లాడుకోవాలంటే విలన్ క్యారెక్టర్, మన సూర్య క్యారెక్టర్. అంతకుమించి ఇంకా ఏ పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, సింపుల్గా చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంజలి క్యారెక్టర్ ఎంత బలంగా తీసుకొచ్చాడు అంటే ఆ పాత్రలో ఆవిడ పోషించినటువంటి ఆ వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్. శ్రీకాంత్ గారు కూడా 2 వేరియేషన్స్, గతం అండ్ ప్రస్తుతం అలా. అండ్ ఇంకా కొంచెం చెప్పుకోవాలంటే సముద్రకని గారు బాగానే చేశాడు. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇట్స్ ఓకే, వాళ్ళ పాత్రల పరిధి మేరకు దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ అనుకుంటున్నారు కదా. అలా అనుకొని వెళ్ళిన వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. అక్కడ ఏమీ లేదు చెప్పుకోవడానికి. ఇప్పుడు ఓపెన్ చేస్తేనే అదేంటిది పాపం ఎవరినో ఇష్టం ఉన్నట్టు కొట్టేస్తారు. పాపం వాళ్ళు ఎందుకు వచ్చి ఈయనతో కొట్టించుకుంటున్నారని ఆ కొట్టించుకునే వాళ్ళ మీద జాలేస్తుంది మనకి. ఎందుకు కొడుతున్నాడో అర్థం కాక వాళ్ళందరినీ మరీ అంత పెద్ద తప్పేం చేయాలంటే అసలు మరీ భారీ నేరం ఏం చేయాల. రైలు పట్టాల మీద వాళ్ళని మెడేసి కట్టేసి ట్రైన్తో తొక్కించి చంపేద్దాం అనుకునే అంత తప్పైతే వాళ్ళు ఏం చేయాల. దాన్ని మళ్ళీ ఈయన కత్తితో పడపడ విడిపించుకొని అలా తీయడం, అది కొంచెం అంటే వినయ విధేయ రామ గుర్తొచ్చింది నాకు కొన్ని సీన్స్లో. ఇలా ఉన్నాయి. అది దాన్ని ఏంటో ఏం చెప్పాలో అర్థం కావట్లా. కథ అనేది లేదు. కథనం నడిచిన విధానం అయితే పర్వాలేదు, కొన్ని చోట్ల అట్టటట్ట సాగిన ఇంటర్వెల్ మెచ్చుకోవచ్చు. ఇంటర్వెల్లో ఇది కదా శంకర్ మార్కు అని కనబడింది కొంచెం. అమ్మయ్య ఇంటర్వెల్ తర్వాత ఏదో చూపిస్తాడు అనుకుంటే ఏదో లోకానికి తీసుకెళ్ళి వదిలేసాడు. మళ్ళీ రావడానికి టైం పట్టింది, ఎప్పుడు వచ్చామో తెలియదు, సినిమా ఎప్పుడు అయిపోయిందో తెలియదు. ఇలా తయారైంది. నెక్స్ట్ సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే ఎటు చూడు భారీతనం, ఏది చేయి భారీతనం అంటే అవసరం లేని భారీతనం అన్నమాట. అవసరం లేని అని ఎందుకు అన్నానంటే ఒక పాయింట్ చెప్తా. అమ్మాయి పాపం 4 గోడల మధ్య ఏదో పాట పాడాలి అనుకుంది, ఆయనతో నీతో సరసం చేయాలనుకుంది. 4 గోడల మధ్య ఉన్నారు మీరు,
అంటే వేరే వాళ్ళ కోసం అలంకరించిన శోభనం గదిలో మీరు దూరారు కథం. మీ ఇద్దరి మధ్య అనుబంధానికి సంబంధించి ఇంకేదన్నా పాట వచ్చినా బాగుండేదేమో. ఆ పిల్లని రూమ్లో ఉన్న పిల్లని తీసుకొచ్చి బజార్లో పడేసి అందరినీ జరగండి 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 అంటాడు. నువ్వు తేవాల్సిన అవసరం లేదు. ఆ జరగండి కూడా భారీతనం ఇంత. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని అద్భుతాలు అన్నమాట. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ రూమ్ అంటే అసలు మనం నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటాం. ఈవీఎంలని మీ అదేంటి పిజ్జా డోర్ డెలివరీ చేసే డ్రోన్లు ఉంటాయి, వాటి తీసుకెళ్ళి ఇట్లా కాలనీలు తిరుగుతూ ఉంటాయి అనమాట. అవి చూడండి చూడండి అని, అదేంటో కూడా అర్థం కాల. అది భారీతనంగా దాన్ని చిత్రీకరించారు, బట్ అది పేలవంగా సాగింది. ట్రాన్స్పరెన్సీ చూపిద్దాం అనుకున్నారా? ఏం చూపిద్దాం అనుకున్నారో తెలియదు కానీ ఏదో చూపించారు మొత్తానికి. అది అద్భుతం అని అనుకునే లోపే ఏంటిది అనిపించింది. ఇక సాంకేతిక వర్గంలో కెమెరా పనితనం ఇట్స్ ఓకే. నిర్మాణ విలువలు ఎలాగూ అంత భారీ ఖర్చు పెట్టారు కాబట్టి బాగానే ఉంటాయి. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తా భారీ భారీ డైలాగులు ఉన్నాయి. అవి అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. అండ్ ఈ కథకు సంబంధించి అయితే అవి అవసరం లేదు బేసికలీ చెప్పాలి అంటే. నువ్వేమనుకున్నావు సింపుల్గా చెప్పాలంటే, టిఎన్ శేషన్ గారి జీవితం ఆధారంగా ఒక మంచి సిన్సియర్ ఐఏఎస్ అధికారి, ఆయన జీవితం ఆధారంగా ఒక కథను అనుకున్నావు. అలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆంధ్ర రాజకీయాలకి ఇంకో రాజకీయాలకి ఆ రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో చేసిన పనులన్నింటినీ టార్గెట్ చేసి ఇసుక మాఫియా లాంటిదే, తండ్రిని చంపితే సీఎం అవుతాం అన్నాడు, జగనే నిజంగా వైఎస్ఆర్ని చంపాడా అనే ఒక తీరు తెచ్చారు. అండ్ అలా మళ్ళీ ఆ ఇసుక మాఫియా మనకు తెలిసిందే. కొన్ని చోట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొద్ది చోట్ల ఇంకొకరు, వీళ్ళందరూ గుర్తొచ్చేలాగా అన్నీ పెట్టేశావు. ఇసుక మాఫియా అదే, దానికి హైలైట్ చేశారు మెయిన్. ఇట్లా ఉన్నాయి చాలా సీన్స్, ఏం అర్థం కాల. మొత్తం అతుకుల బొంత ఇది. ఏటాదికి ఇచ్చినా కూడా పాటల గురించి చెప్పాలంటే వెర్రి భారీతనం. అది అంత అవసరం లేదు బేసికలీ చెప్పాలి అంటే. మామూలుగా కూడా పాడుకోవచ్చు, అంటే సందర్భానుసారం కూడా పాటలు రాలేదు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. 4 గోడల మధ్య వీళ్ళిద్దరు నీతో పాటు ఉండాలనుకుంది, ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉండొచ్చు. నువ్వు గదిలో ఉన్నావని తీసుకొచ్చి బజార్న పడేసి ఊరందరినీ జరగమనాల్సిన అవసరం లేదు. నీకు అర్థమైంది? అలాంటి సిచ్యువేషన్సే అన్నీ ఉన్నాయి. ట్రాఫిక్లోకి వచ్చి గెంతి అందరినీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ థ్యాంక్ గాడ్ ఆ నీళ్ళ మీద నడిచినటువంటి సాంగ్ లేదు, తీసేశారు. లేకపోతే మనం హైరాణ పడేవాళ్ళం. ఓకే, ఇంకా కామెడీ ఏమైనా చేద్దామని ట్రై చేశారు పాపం. కామెడీ చేద్దామనే ట్రై చేశారు, చాలా చోట్ల ట్రై చేశారు. అది కామెడీ అని కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. మనం ఫీల్ అయ్యేసరికి సినిమా అయిపోయింది. ఇకపోతే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, దీనికి అసలు రేటింగ్ ఇవ్వడానికి కూడా నాకు నోరు రావట్లేదు సీరియస్లీ. బాటమ్ లైన్ ఒకటి చెప్తా అంతే, దోప్.